రగులుతోంది మగలి పద నవమి నాటి కన్నయ్యద కాటే. ఏంటి మనోహరం, ఏంది మావా అంతలోనే ఇంటికి వచ్చేస్తున్నావు? వారం రోజులుగా నువ్వు ఇంట్లోనే ఉంటున్నట్టున్నావు. ఏం చేయమంటావు మావా, నిన్నే మా ఆవిడ ఊరెళ్ళింది. మరి అప్పుడప్పుడు పనిలోకి వెళ్ళాలరా, అదే పనిగా ఉంటే ఇంతే. కానీ మా ఆవిడ ఇంట్లోనే ఉందిగా. అర్థమైంది మావా, ఎంజాయ్ ఎంజాయ్. ఏం చేస్తున్నారు? ఏంటి ఇంత త్వరగా వచ్చారు? ఏయ్, ఏంటి అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు? నా ఇల్లు నా పెళ్ళాం, నేను ఎప్పుడైనా వస్తాను. సరే నౌసదేడి తను ఆడుకోవడానికి వెళ్ళాడు. అలాగా అయితే రా మనం ఆడుకుందాం. ఏంటండి పట్ట పగల? కిటికీ మూసేస్తే అంత సేకటే. సరే ఆగండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. రావే. అరే ఆగండి, గ్యాస్ ఆఫ్ ఖాళీ చేయండి. అయిపోతే అదే ఆఫ్ అయిపోతుంది. ఉదయాన్నే సరసాలా? రే నౌసద్ ఇలా రారా. ఏంటి ఆడుకుంటున్నాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నా? ఒక్కటి ఇస్తాను చూడు. ఏంటి ఇలా తిడుతున్నాడు? రే మీ నాన్న బ్యాట్ తీసుకొచ్చాడ్రా. నాకా? అవునరా, చాలా పెద్ద బ్యాట్. వెళ్ళి వెళ్ళి త్వరగా వెళ్ళి తీసుకో. అబ్బి, మా నాన్న పెద్ద బ్యాట్ తీసుకొచ్చాడు, జాలీ. ఇంగ్లీష్ కిస్ చూసుంటావు, ఫ్రెంచ్ కిస్ చూసుంటావు, కమల్ కిస్ కూడా చూసుంటావు. నువ్వు వాడుకోవడానికి వెళ్ళదా? ఎవరు చెప్పారా నేను బ్యాట్ తీసుకొచ్చానని? మనోహరు పగ తీర్చుకున్నావు కదరా. అరే మావా అంతలోనే ఓవరా. రే ఇది నీ పనేనా? నేను నీకేం పాపం చేశాను రా? మరి పాపం కదా, ఊరంతా బంధులో ఉన్నప్పుడు వీడు మాత్రం ఆటో తోలుతాడట. ఉండరా, నాకు టైం వస్తుంది, అప్పుడు చెడగొడతాను. ఛీ, మళ్ళీ ఆ పాపం నాకెందుకు? రేయ్ నవ్వకరా, అంతా నీ వల్లే. చేదుగా ఉంటుందా? ఇవాళ అమావాస్య కదా, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. నో, ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు ఇలా అయిపోయారా అని. మిమ్మల్ని చూస్తుంటే బతకాలని ఆశగానే ఉంది, నన్ను క్షమించండి. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. మా ఇంట్లో అందరూ పోలీస్ ఆఫీసర్లు, మా అబ్బాయి మాత్రం మిలిటరీలో ఉన్నాడు. నేను పడ్డ కష్టాలన్నీ చూసి ఏమిటో మా అమ్మాయి పోలీసు వాళ్ళ సంబంధం మాత్రం వద్దంది. ఆ తర్వాత చాలా సంబంధాలు వచ్చాయి, నాకు ఇష్టం లేదు, మా అమ్మాయికి ఇష్టం లేదు. నిన్నే పెళ్లిళ్ల పేరాయి ద్వారా మీ సంబంధం మాకు తెలిసింది, అందుకే మిమ్మల్ని పిలిపించాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మా అబ్బాయికి 2 నెలల తర్వాత లీవ్ దొరుకుతుంది. సరే, సో పెళ్లి జరగాలంటే 2 నెలలు ఆగాల్సిందే. ఏంటి 2 నెలల తర్వాత? రే పరువు పోతుంది. నీ పరువు సంగతి అలా ఉంచి ముందు యాప్ల కింద పెట్టు. మీకు ఒకే అబ్బాయి అంటున్నారు, ఆ అబ్బాయి లేకుండా ఎలా చెప్పండి? ఆ అబ్బాయిని రానివ్వండి, తర్వాతే పెళ్లి పెట్టుకుందాం. మరి ఇంకేం, తాంబూలాలు మార్చుకోండి. కృష్ణ నేను ఫోన్ చేస్తే తేడు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వీడు తీసి కట్ చేశాడు? నా 1 రూపాయి వేరిపోయింది.